ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యం సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటారు. తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి 22 నెలల కాలంలో చేసి చూపించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీలైనంత తొందరలో ఖాళీలను భర్తీ చేస్తానని మాట కూడా రేవంత్ రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే గతంలో ఓయూలో పర్యటించినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఓయూ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలపడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. గట్టి అనండి జరా. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఇక్కడ బాబు ఏమో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 57వ జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ వేడుక ద్వారా రేవంత్ రెడ్డి గారికి దేవుని యొక్క దీవెనలు, ఈ ప్రజల యొక్క దీవెనలు చల్లగా ఉండాలని చెప్పేసి మేము విద్యార్థుల పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కేక్ కట్ చేసి ఆ దేవుని అతనికి మన చల్లని దీవెనలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారు తన ఏదైతే ఇప్పుడు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఈ దేవుని దీవెనలు ఉండాలని చెప్పేసి జన్మదిన సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బర్త్డే ఈరోజు మేము ఉస్మానియా సిటీలో ఓయూజేఏసీగా మేము కేక్ కట్ చేసి మొక్కలు నాటడం జరిగింది. పెద్ద ఎత్తున మేము ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఈ దాదాపుగా 22 నెలల్లో జరుగుతుంది. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు 70,000 ఉద్యోగాలు వేయడం జరిగింది. ఇక ఖాళీలో ఉద్యోగాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా సిటీకి వచ్చేసి ఉన్న సమస్యలు 1000 కోట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత యూనివర్సిటీలో ఉన్న సమస్యలు, ఉద్యోగాలు వీలైనంత తొందరలో నోటిఫికేషన్ వేసి వాళ్ళను నింపుతా అని చెప్పారు. అవి కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఉస్మానియా సిటీ విద్యార్థులుగా ఆయనకు గిఫ్ట్గా మేము ఇచ్చేది ఏముందంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు మన జూబ్లీహిల్స్లో జరుగుతున్నాయి. ఆ జూబ్లీహిల్స్ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మేము ఓయూజేఏసీ పూర్తిగా అక్కడ వర్క్ చేసి అన్న రేవంత్ రెడ్డి గారికి మేము గిఫ్ట్గా జూబ్లీహిల్స్ కాన్సెషన్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులారా మరియు మేధావులారా, రేపు 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుపైన నవీన్కు భారీ మెజార్టీతో వేసి మన జూబ్లీహిల్స్ గడ్డపైన కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరము దానికోసం ఒక 10-20 మందిని 20 రోజులుగా మేము కాన్ఫరెన్స్లో తిరుగుతూ మేము చాలా ప్రజలతోని బస్తీలలో మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వకి ఓటు వేస్తామని, కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ చెప్పడం జరుగుతుంది. మేము దీన్ని సంతోషిస్తున్నాము. మాకు ఏమైనా చిన్న ప్రభుత్వము ఏమైనా చేయకపోతే ఈ 3 సంవత్సరాల్లో చేసి సంపూర్ణంగా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులకు.